ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ ఏప్రిల్ 14 ఆదివారం. క్రోధినామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం ఉత్తరాయణం వసంత ఋతువు. తిథి షష్ఠి. నక్షత్రం ఆరుద్ర. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఆప్తులతో ధన విషయంలో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో కొత్త సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు అంతంత మాత్రంగా సాగుతాయి. వృధా ఖర్చు విషయాలు పునరాలోచన చేయడం మంచిది. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ కలుగుతుంది. విద్యార్థులు మరింత కష్టపడాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు యత్న కార్యసిద్ధి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సోదర వర్గాల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఇంటా బయట అందరితోనూ మాట పడవలసి వస్తుంది. రుణ ఒత్తిడి తొలగడానికి నూతన రుణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరాశజనకంగా సాగుతూ ఉంటాయి. ఉద్యోగంలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో పెద్దల ఆదరణ లభిస్తుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. వ్యాపార విస్తరిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో సకాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇక తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. బంధుమిత్రుల్లో కొన్ని వ్యవహారాలు మీ మాటకు విభేదిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఇంకా తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అవసరానికి ధనం సహాయం లభిస్తుంది. దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో కీలక సమాచారం ఊరట చెందుతారు. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు అందుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి వ్యాపారాలు గతం కంటే మెరుగుగా ఉంటాయి. ఉద్యోగాలు పదోన్నతులు పెరుగుతాయి. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ధన వ్యవహారాలు శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట సంతోషమైన వాతావరణం ఉంటుంది. మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు అంచనాలు అందుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత మానసికంగా ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగులకు నిశ్చయ వాతావరణం ఉంటుంది. ఆదాయ విషయంలో లోటుపాట్లు ఉంటాయి. సన్నిహితులతో మాట పట్టింపులు కలుగుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి చేపట్టిన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థిరంగా ఉండవు. అధికారులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. మీ మాటకు కుటుంబ సభ్యులకు నచ్చవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఇంకా తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గృహమున సంతాన వివాహ విషయాలపై ప్రస్తావన వస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. చిన్నటి మిత్రుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టిన పనిలో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ విషయంలో కీలక నిర్ణయాలు చేస్తారు. వ్యాపారాలు గందరగోళంగా పరిస్థితులు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. మిత్రులతో వివాదాలు రాజీ అవుతాయి. వ్యాపారంలో స్థిరమైన ఆలోచనలు ఉంటాయి. లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఇక తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వ్యాపార వ్యవహారాలు జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు సతమతం చేస్తాయి. చేపట్టిన పనులు శ్రమ తప్ప ఫలితంగా ఉండదు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగమును తగిన గుర్తింపు ఉండదు. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆన్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.